అందరికీ నా నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో రాహు కర్మ కలిగిన వాళ్ళు చేసే బిజినెస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అంటే ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఎలా గుర్తిస్తామంటే లగ్నం గాని, లగ్నాధిపతి గాని, చంద్రుడు పడే నక్షత్రం గాని, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు అయితే రాహు కర్మగా గుర్తిస్తాం. ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ప్రాఫిట్స్ చాలా వస్తాయి. ఏ బిజినెస్ అంటే వాళ్ళ జాతకానికి సంబంధించి ప్రాప్తం ఇచ్చిన బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్ కి తగిన ప్రాఫిట్స్ అంటే ఇన్వెస్ట్ కంటే కొద్దిగా 2-3 రెట్లు ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి. ఈ ప్రాఫిట్స్ ని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, ఇలా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంటారు. కొనిన తర్వాత అవి సేల్స్ అవ్వవు, అమ్ముడుపోకుండా ఆ ప్రాఫిట్ కి లాస్ వస్తుంది. లేదనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పు తీసుకొని వచ్చి ఆ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ సేల్స్ కాకుండా లాక్ అవడం వల్ల వీళ్ళు తెచ్చిన లోన్స్ కి ఇంట్రెస్ట్ కట్టలేక చాలా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలా, వచ్చిన ప్రాఫిట్ ని వచ్చేస్తుంది కదా అని ఆశపడకుండా చేయాలి. ఎందుకంటే రాహు అనేది మనం చూసినట్టయితే ఇల్యూజన్ అంటే భ్రాంతి, మాయ కలిగిస్తాడు రాహు అనే గ్రహము. అందువల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని ఎక్కువ ఆశపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ తోనే మళ్ళీ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోనే ప్రాఫిట్ ని ఎర్న్ చేయండి. మనకు ప్రాఫిట్ వస్తుంది కదా అని అప్పులు చేసి లోన్ తెచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి ఈ రాహు కర్మ కలిగిన వారు. మరో షార్ట్ తో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.